Yeah. Once again, if A is a matrix which is a non-singular matrix, non-singular means non-singular ante determinant not equal to 0. Non-singular means det not equal to 0. ఈ matrix కి det not equal 0 అంట. Then show that A is invertible. Invertible అంటే ఇక్కడ రాశానండి. If A is invertible, then AB equal to BA equal to I అయ్యేలాగా B అనే ఒక matrix ఉంటది. Okay. Then that A is called invertible matrix. And also prove A inverse equal to adjoint A by det A. ఇక్కడ det A అనేది డినామినేటర్ లో ఉంది కాబట్టి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఎందుకు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే det నాట్ ఈక్వల్ 0. ఐదర్ మైనస్ ఆర్ ప్లస్ ఉంటుంది, 0 ఉండదు. ఎందుకంటే ఇక్కడ 0 ఉంటే సంథింగ్ బై 0 విల్ బి ఇన్ఫినిటీ కాబట్టి. సో ఇది 0 ఉండొద్దు అంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్సే తీసుకోవాలి. అందుకే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాడు వాడు. అండ్ అడ్జాయింట్ ఏ కావాలి అని అంటే అడ్జాయింట్ ఏకి ఫార్ములా ఏంటి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్. అంటే ముందు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలి, అంటే కోఫాక్టర్స్ కావాలి. ఏ మ్యాట్రిక్స్ కి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలో ఆ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ కావాలి. సో ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే కోఫాక్టర్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్. వెంటనే కోఫాక్టర్స్ రాగానే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాగానే దానికి ట్రాన్స్పోజ్ చేయొచ్చు, రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తే సరిపోద్ది. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ చేయగానే అడ్జాయింట్ ఏ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇది నాన్ సింగులరే కాబట్టి det ఏ ఉంటుంది. అడ్జాయింట్ ఏ det ఏ రెండు ఉన్నాయంటే అడ్జాయింట్ ఏ బై det ఏ డివైడ్ చేస్తే రెండింటిని అదే ఏ ఇన్వర్స్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కావాలి, అంటే ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ కావాలి. కాబట్టి ఇది జనరల్ గా మనం ప్రూవ్ చేసేది కాబట్టి మనం కోఫాక్టర్స్ తీసుకోవచ్చు. సో ఐఎమ్ టేకింగ్ కోఫాక్టర్స్. లెట్ ఫస్ట్ గివెన్ ఏ రాయాలి. ఐఎమ్ నాట్ రైటింగ్ ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 is the matrix A. Now ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ కావాలన్నా కదా, ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ రాస్తున్నా. లెట్ క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 క్యాపిటల్ A2 క్యాపిటల్ B2 క్యాపిటల్ C2 క్యాపిటల్ A3 క్యాపిటల్ B3 క్యాపిటల్ C3 ఆర్ కోఫాక్టర్స్ ఆఫ్ small a1, small b1, small c1, small a2, small b2, small c2, small a3, small b3, small 3, c3. సో a1 కి స్మాల్ a1 అనే ఎలిమెంట్ కి కోఫాక్టర్ క్యాపిటల్ A1 అని తీసుకుంటున్నాను నేను, ఇది జనరల్ కాబట్టి. b1 కి b1 నెంబర్స్ అయితే మనం ఫైండ్ చేయొచ్చు, కానీ ఇక్కడ A1 B1 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ రాసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ లెటర్స్ అన్ని కూడా కోఫాక్టర్స్, వీటికి స్మాల్ ఎలిమెంట్స్ కి స్మాల్ ఏబిసిడీలకి క్యాపిటల్ ఏబిసిడీలు కోఫాక్టర్లు. అంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటితో మనకు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో నౌ వీ కెన్ రైట్ వాట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్. చాలా సింపుల్ గా ప్రూవ్ చేయొచ్చు, ఇది జాగ్రత్త చూడండి. స్మాల్ A1 కోఫాక్టర్ క్యాపిటల్ A1 తీసుకున్నాం, క్యాపిటల్ B1 capital C1, capital A2, capital B2, capital C2, capital A3, capital B3, capital C3. This is called cofactor matrix of A. కానీ అడ్జాయింట్ ఏంటి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ చేయాలి. ఓకేనా? అడ్జాయింట్ ఏ అంటే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కి ట్రాన్స్పోజ్, అంటే ఈ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్, విచ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 అనే ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి మనము ట్రాన్స్పోజ్ చేయాలి. సో అప్పుడు రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ అయితే ఫస్ట్ రో విల్ బి ఫస్ట్ కాలమ్ A1
B1, C1. Second row will be second column A2, B2, C2 and A3, B3, C3. So this is cofactor matrix of A కి ట్రాన్స్పోజ్ అంటే ఇది అడ్జాయింట్ ఏ వచ్చింది అన్నట్టు ఇప్పుడు మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ వచ్చేసిందిరా సింపుల్ గా చూడండి ఫస్ట్ కోఫాక్టర్లు తీసుకున్నాం దాంతో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చింది దానికి ట్రాన్స్పోజ్ చేసాం అడ్జాయింట్ వచ్చింది ఏ క్వశ్చన్ కైనా అంతే కోఫాక్టర్లు తీసుకోవాలి ట్రాన్స్పోజ్ చేయాలి అడ్జాయింట్ వచ్చేస్తుంది ఆల్రెడీ వాడు ఏమన్నాడు ఈ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ 0 అన్నాడు అంటే మోడ్ ఏ విచ్ ఇస్ డెట్ ఏ ఎందుకంటే నాన్ సింగులర్ అన్నాడుగా నాన్ సింగులర్ అంటే డెట్ నాట్ ఈక్వల్ 0 సో వీ హ్యావ్ డిటర్మినెంట్ ఎఫ్ ఏ ఏదో ఒక వాల్యూ వస్తుంది నా ఇప్పుడు చూడండి ప్రూఫ్ లో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఇది ప్రూఫ్ దీన్ని చేసేటప్పుడు ఏ ఇన్వర్టబుల్ అని కూడా ప్రూవ్ చేయాలి దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ కేస్ ఐమ్ టేకింగ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ కన్సిడర్ చేసుకుంటున్నా ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఉంది అడ్జాయింట్ ఏ కూడా ఉంది జస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయమంటున్నాడు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇంటూ అడ్జాయింట్ ఏంటి క్యాపిటల్ A1 A2 సారీ క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 A2 B2 C2 A3 B3 C3 this is adjoint of A we have to do product right multiply చేయాలంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలము ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ అలా సో మల్టిప్లై చేద్దాం A1 ఇంటూ A1 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 ప్లస్ B1 ఇంటూ B1 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 క్యాపిటల్ స్మాల్ C1 ఇంటూ C1 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 ఫస్ట్ కాలం అయిపోయింది ఫస్ట్ సెకండ్ కాలం A1 A2 A1 A2 ప్లస్ B1 B2 B1 B2 ప్లస్ C1 C2 జాగ్రత్త చూడండి C1 C2 ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది ఇది వచ్చేసింది ఫస్ట్ రోతో సెకండ్ కాలం అయిపోయింది ఇది వచ్చేసింది మళ్ళీ ఫస్ట్ రోతో థర్డ్ కాలం కూడా ఉంది A1 A3 A1 A3 and again B1 B3 so I'm writing plus B1 B3 and then C1 C3 C1 C3 okay in this way second row first column second row second column second row third column కూడా చేయాలి second row first column second row A2 A1 A2 A1 plus B2 B1 plus C2 C1 then second row second column A2 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 plus B2 B2 plus C2 C2 then second row third column A2 A3 A2 A3 B2 B3 plus C2 C3 and then third row first column A3 A1 A3 A1 plus B3 B1 plus C3 C1 and third row second column A3 A2 B3 B2 C3 C2 and second row third column A3 A3 plus B3 B3 plus C3 C3 ఇది మనకు A ఇంటూ అడ్జాయింట్ ఏ వచ్చింది అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మనకు డిటర్మినెంట్ ఎలాగో ఫైండ్ చేయొచ్చు కాబట్టి ఇది మొత్తం డిటర్మినెంట్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు రో 1 ఇది మొత్తము డిటర్మినెంట్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు రో 2 ఇది మొత్తము డిటర్మినెంట్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు రో 3 మనం చేస్తాం కదా డెట్ అంటే A1 ఇంటూ AD మైనస్ BC B1 మైనస్ B1 ఇంటూ E2 కాలమ్స్ మైనస్ ప్లస్ C1 ఇంటూ E2 కాలమ్స్ చేస్తాం కదా డెట్ చేస్తాం ఆ డెట్ చేయడమే కోఫాక్టర్స్ అంటే సో ఇది డెట్ ఏ అవుతుంది ఇది కూడా డెట్ ఏ అవుతుంది ఇది కూడా డెట్ ఏ అవుతుంది మిగతా అన్ని జీరోలు ఎందుకంటే రెస్పెక్ట్ టు కోఫాక్టర్స్
ఉన్నాయి కాబట్టి. సో వాట్ యు విల్ గెట్ విచ్ ఈస్ ఈక్వల్ టు det A 0 0 0 det A 0 0 0 det A. Now from all these elements we can take det A common. Det A common 1 0 0 0 1 0 0 0 1, which is equal to determinant of A into I. LHS is A into adjoint A kada. A into adjoint of A equal to det A into I. Now take det A this side, then A into adjoint of A by det A equal to I. Then A taking that side, you will get what? Adjoint of A by det A equal to I by A. And that implies adjoint of A by det A equal to I into A inverse. A పైకి వచ్చేసి A inverse. A inverse into I is A inverse only. So adjoint of A by det A equal to A inverse. This is A inverse. Okay. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ ఏ ఇన్వర్స్. బట్ ఇన్వర్టబుల్ అనేది ఒకటి ఉంది కదా, అది ఇంకా ప్రూవ్ చేయలే కదా, చేద్దాం చూడండి దాన్ని. కంటిన్యూషన్ అది. లెట్ టేక్ ఈక్వేషన్ నెంబర్, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. దీన్ని ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఈక్వల్ టు ఐ వచ్చింది. జస్ట్ గివ్ ఏ బ్రాకెట్. అండ్ మనం ఏం తీసుకున్నాం, ఎల్హెచ్ఎస్ ఇది తీసుకున్నాం కదా. సిమిలర్లీ ఇఫ్ యు టేక్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ తీసుకున్నా కూడా det A ఇంటూ ఐఏ వచ్చేస్తుంది. అప్పుడు ఈ det Aని కూడా ఇటు తీసుకెళ్తే adjoint of A by det A into A is also I. సో దీనికి ఒక బ్రాకెట్ ఇచ్చేద్దాం చూడండి. దీన్ని ఒక ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఒకసారి 1 and 2 చూస్తే బోత్ హ్యావింగ్ సేమ్ RHS. I సేమ్ ఉంది, LHS లే వేరున్నాయి. ఫ్రమ్ 1 and 2 ఐఎమ్ రైటింగ్. ఫ్రమ్ 1 and 2 we can write what? A into adjoint of A by det A equal to adjoint of A by det A into A equal to I. So if you observe, ఇది ఇందాక నేను ఇన్వర్టబుల్ డెఫినేషన్ చెప్పాను, అలాగే ఉంది చూడండి. కన్సిడర్ దిస్ యాజ్ B, then this is also B. So AB equal to BA equal to I ఫామ్కి వచ్చేసింది. ఇలా వచ్చేలాగా B అనేది ఒక మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయింది. అదే B ఈక్వల్ టు adjoint of A by det A which is A inverse. ఓకే. సో ఇక్కడ మనకు A inverse ఇన్వర్టబుల్కి అది కూడా ఉంటుంది. A ఇంటూ A inverse ఈక్వల్ టు A inverse ఇంటూ A ఈక్వల్ టు I. ఓకే, ఇలా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ B which is nothing adjoint by det A which is nothing but A inverse. ఆల్రెడీ ప్రూవ్ చేసాం ఇక్కడ A inverse, కాబట్టి B అంటే A inverse రాసుకోవచ్చు. ఇక్కడ ప్రూవ్ చేశాను కానీ నేను ఆల్రెడీ. A inverse equal to adjoint A by det A. This is the first and very very important question. Nothing but called a theorem. Theorem అని కూడా అనొచ్చు దీన్ని. ఓకే, A inverse అనే సమ్ ని ప్రూవ్ చేయడానికి థీరం. దీని మీద మనం ఒక క్వశ్చన్ చేద్దాం, ఇన్వర్స్ మీదనే క్వశ్చన్ చేద్దాం. ఓకేనా. సో ఇన్వర్స్ కావాలి అంటే ఖచ్చితంగా అడ్జాయింట్ ఏ కావాలి అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ కంపల్సరీ కావాలి. ఓకేనా. జస్ట్ ఎ మినిట్. ఇన్వర్స్ మీద ఒక క్వశ్చన్ చేద్దాం. We should take a matrix and that is inverse కదా.
Now solve equations by using matrix inversion method. 3 linear equations ఇచ్చారు. ఈ 3 linear equations నుంచి ఒక matrix ఫార్మ్ చేయాలి. Let A equal to coefficients of xyz 1 1 1, ఇందులో 2 5 7 2 5 7, ఇందులో 2 1 minus 1 2 1 minus 1. Okay, this is A, and x equal to x y z కామన్ వేరియబుల్స్. RHS లో D అనుకుందాం. 9 ఒకటి ఉంది, 52 ఒకటి ఉంది, 0 ఒకటి ఉంది ప్రతి ఈక్వేషన్ కి. సో దిస్ ఈస్ 3 cross 3, దిస్ ఈస్ 3 cross 1, దిస్ ఆల్సో 3 cross 1. దెన్ ఏని ఎక్స్ ని ప్రొడక్ట్ చేయొచ్చు, 3 3 సేమ్ ఉంది కాబట్టి. సో ఏఎక్స్ ని ప్రొడక్ట్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఆర్డర్ 3 cross 1 అంటే డి అవ్వచ్చు, అవుతుంది కూడా ఆల్రెడీ అక్కడ. ఈ 3 అవే. ఓకే, ఇది అప్లై చేస్తే మళ్ళీ ఈక్వేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తాయి. 1 into x x plus 1 into y y plus 1 into z z equal to 9, x plus y plus z equal to 9 వచ్చేస్తుంది. సో x equal to d అంటే x equal to d by a డినామినేటర్, దెన్ x equal to a ఇన్వర్స్ d, ఇందులో నుంచి a ఇన్వర్స్ ఫైండ్ చేసి d తో మల్టిప్లై చేయాలి. బట్ నేనేం చెప్పాను, సో ఏ ఇన్వర్స్ ఫైండ్ చేసి డీతో మల్టిప్లై చేయాలి. ఏ ఇన్వర్స్ లో అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఉంటుంది, అంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ 0 వాళ్ళు ఫస్ట్. సో ఏ ఉంది, దాని నుంచి మాడ్ ఏ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ చేయడం ఈజీ. డెట్ ఏ అన్న మాడ్ ఏ అన్న ఒకటే. డెట్ ఏ ఈక్వల్ టు మాడ్ ఏ ఈక్వల్ టు యూఆర్ ఫైండింగ్ వాట్ 1 into AD minus BC, 5 into minus 1 minus 5 minus BC 1 7 ja 7, then minus 1 into 2 minus 2 2 7 ja minus 14, then plus 1 into 1 2 ja 2 minus 2 5 ja 10. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ ప్రాసెస్. డిటర్మినెంట్ ఫైండ్ చేయడం అనేది ఫస్ట్ 1 ని తీసుకున్నాము, ఈ 4 ఎలిమెంట్స్ ని ఏడి మైనస్ బీసీ మల్టిప్లైయింగ్ దీస్ 2 అండ్ మల్టిప్లైయింగ్ దీస్ 2, 5 1 ja minus 5 minus 1 7 ja minus 5. దిస్ ఈస్ ఫార్ములాలో ఉండే మైనస్ ఇది. ఓకే, ద సేమ్ వే మళ్ళీ ఏం చేసాం, ఈ సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు నెగిటివ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఆడ్ లో ఉంది కాబట్టి. -1 అంటే ఈ కాలం ఈ రోను వదిలేసి మళ్ళీ 2 into -1 -2 -2 7 ja 14. దెన్ థర్డ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ 1 కదా, కరెస్పాండింగ్ కాలం అండ్ రో ఎలిమినేట్ చేస్తే మళ్ళీ వీటికి 2 1 ja 2 minus 5 2 ja 10, మైనస్ ఫార్ములాలో ఉంటుంది మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, సో ఇలా చేసినాక మనం సింప్లిఫై చేస్తే -5 -7 -12 -12 1 ja -12, 14 2 16 minus into minus plus 16, and 2 10 -8, that is minus into plus -8. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇది -8 అండ్ ఇక్కడ -12 -20 plus 16 which is -4. సో మనకి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటంటే -4. ఈ -4 అనేది జీరోనా కాదుగా, ఎందుకంటే మనకు జీరో రావద్దు. డిటర్మినెంట్ ఎప్పుడు నాన్ జీరో రావాలి. హ్యాపీగా నాన్ జీరో వచ్చింది, ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు మనము ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయడానికి ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ జీరో వస్తే ఇంకా ఆన్సర్ ఇక్కడికి అయిపోయినట్టే, దానికి సొల్యూషన్ ఏ ఉండదు. ఓకేనా, నా ఇప్పుడు ఎలా ఫైండ్ చేయాలి మరి ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ చేయాలి. డెట్ ఏ వచ్చేసిందిగా, ఇంకా అడ్జాయింట్ ఏ చేయాలి. ఇప్పుడు అడ్జాయింట్ ఏ చేద్దాం చూడండి. సో అడ్జాయింట్ ఏ చేయడానికి ముందు మనకి మ్యాట్రిక్స్ కావాలి. నేను ఇందాక చెప్పా కోఫాక్టర్స్ అన్ని ఫైండ్ చేసి చేయాలి అని. అలా కాకుండా డైరెక్ట్ మెథడ్ కూడా ఉంటుంది, దట్ ఐ విల్ గివ్ యూ నౌ. సి అడ్జాయింట్ ఏకి వెళ్ళిపోతున్నా రైట్ సైడ్ లో. డెట్ ఏ ఎలాగో -4 వచ్చిందిగా,
నా అడ్జాయింట్ ఏ తెలిస్తే మనకు ఏ ఇన్వర్స్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఏ ఇన్వర్స్ ఫార్ములానే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఇన్వర్స్ వచ్చిందంటే అయిపోయి ఎక్స్ కూడా వచ్చేస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి కదా, అంటే ఎక్స్వైజెడ్ వాల్యూస్ వచ్చేస్తాయి మనకి. సో ముందు మనం చేయాల్సింది అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏకి ట్రాన్స్పోజ్. సో అంటే ముందు మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ చేయాలి, దానికి ట్రాన్స్పోజ్ చేస్తే సరిపోతుంది. సో ఇయర్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే ముందు ఏ అనే మ్యాట్రిక్స్ ని మళ్ళీ ఒకసారి ఇక్కడ రాసేసుకుంటున్నా. ఏముంది మన దగ్గర ఏ మ్యాట్రిక్స్, దిస్ ఈజ్ ఏ, కాపీ, పేస్ట్, దిస్ ఈజ్ ఏ. ఓకే, సో నౌ ఈ ఏకే కదా మనం ఇప్పుడు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ చేయాలి, అడ్జాయింట్ చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ సింపుల్. చూడండి, ఈ టోటల్ మ్యాట్రిక్స్ లో ముందు మధ్యలో ఉన్న ఎలిమెంట్ ని సెలెక్ట్ చేయాలి, దట్ ఈస్ 5. అండ్ ఆఫ్టర్ దట్ ఆ 5 తర్వాత రైట్ సైడ్ ఉన్న 7 అండ్ అదే రోలో మిగిలి ఉన్న 2 మళ్ళీ సేమ్ 5 తీసుకోవాలి. జాగ్రత్త చూడండి, మిడిల్ ఎలిమెంట్, అదే రోలో మిగిలి ఉన్న రైట్ సైడ్ ఎలిమెంట్, తర్వాత లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్, మళ్ళీ 5. అంటే ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాం ఇట్లా. ఓకే, ఆఫ్టర్ దిస్ రో 2, థర్డ్ రోలో మళ్ళీ మధ్యలో ఎలిమెంట్ 1 అండ్ దాని తర్వాత ఎలిమెంట్ -1, జాగ్రత్త తీసుకోవాలి, అగైన్ 2 అండ్ అగైన్ 1. ఈ 2 రోస్ అయిపోయినాయి, థర్డ్ రో ఉంది ఇక్కడ, అన్ని 1లే కాబట్టి 1 1 1 1. మళ్ళీ ఏ రోతో అయితే స్టార్ట్ చేసినాం ఆ రోని రీప్లేస్ చేయాలి, అంటే 5 7 2 5. షుడ్ రైట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. ఏడి మైనస్ బీసీ, ఇందాక మనం చేసాంగా డిటర్మినెంట్ ఏడి మైనస్ బీసీ, అదే ఏడి మైనస్ బీసీ చేయాలి ఇక్కడ. ఫస్ట్ ఒక్క రోకి నేను చేస్తే మీకు అర్థమైపోతుంది చూడండి. 5 ఇంటూ -1 -5 మైనస్ 1 7 7, దెన్ 7 2 14 మైనస్ -1 ఇంటూ 2 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, దెన్ 2 1 2 మైనస్ 2 5 10. ఒక రో వచ్చేసింది, ఇంకా 2 రోస్ రావాలి మనకి, అంటే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. యూ కెన్ డూ ఇయర్ ఆల్సో ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ, AD minus BC. So here if you apply that 1 1 is 1 minus 1 into -1 -1 minus into minus plus 1 minus 1 1 is -1 1 2 is 2, that -2 ఎందుకంటే మైనస్ ఆల్రెడీ ఉంటుంది ఫార్ములా. 2 1 is 2 minus 1 1 is 1. ఫినిష్. సెకండ్ రో కూడా అయిపోయింది. ఇంకా థర్డ్ రో కూడా అంతే, AD minus BC, AD minus BC, AD minus BC. So what you will get here? 1 7 is 7, 1 7 is 7 minus 5 1 is 5. Then 1 2 is 2 minus 7 1 is 7. 1 5 is 5 minus 2 1 is 2, which is equal to what? -5 minus 7 minus 12, 14 plus 2 16, and 2 minus 10 minus 8, and 1 plus 1 2, and minus 3 and 1 and 2 and minus 5 and 5 minus 2 3, which is cofactor matrix వచ్చింది. ఇంకా మనకు adjoint A రావాలి. ఇప్పుడు adjoint of A is equal to cofactor of A కి ట్రాన్స్పోజ్, అంటే దీనికి ట్రాన్స్పోజ్, that is -12 16 -8 2 -3 1 2 -5 3 అనే మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ చేస్తే -12 2 2 అంటే ఫస్ట్ కాలం ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ కాలం 16 -3 -5 అండ్ -8 1 3. సో దిస్ ఈస్ అడ్జాయింట్ ఏ. మనకి ఏ ఇన్వర్స్ కావాలి కదా, మీన్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ఏ ఇన్వర్స్?
adjoint of A by dta. So what is adjoint A by dta? dta ఆల్రెడీ 4 కదా, అంటే 1/4, అంటే dta డినామినేటర్ కాబట్టి రాశాను, ఇంటూ adjoint A న్యూమినేటర్ రాయొచ్చు కదా, పక్కన కూడా మల్టిప్లై చేయొచ్చు. -12 2 2 16 -3 -5 -8 1 3, ఇది A ఇన్వర్స్. కానీ మనకి x కావాలి కదా, x ఈక్వల్ టు A ఇన్వర్స్ D కదా ఫార్ములా. దీనికి ఎగ్జాంపుల్ కోసం ఈ క్వశ్చన్ చెప్పేస్తున్నాను నేను. సో A ఇన్వర్స్ D అంటే 1/4 ఇంటూ -12 2 2 16 -3 -5 -8 1 3 ఇంటూ డి. డి అంటే మనకి ఇందాక మ్యాట్రిక్స్ లో రాసాం, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని ఏంటది, 952 0. 952 0 is D. ఓకేనా, 952 0. సో నౌ సింప్లిఫై చేద్దాం. దీని ఆర్డర్ ఏంటి, 3 x 3. దీని ఆర్డర్ ఏంటి, 3 x 1. అంటే సేమ్ ఉన్నది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, మనం మల్టిప్లై చేయొచ్చు, వచ్చే ఆన్సర్ కూడా 3 x 1 అవుతుంది. సో విచ్ విల్ గెట్ వాట్, ఆఫ్టర్ మల్టిప్లైయింగ్ యూ విల్ గెట్ which is equal to 1/4 into, sorry I think -4 కదా, -4 which is -1/4 or -4. So multiply చేద్దాం. 12 into 9 -12 into 9 plus 2 into 52 2 into 52 plus 2 into 0 2 into 0. First elements, second elements, third elements, ఇదే కదా మనం అప్పటి నుంచి నేర్చుకుంటున్నది. సో నౌ 16 9 ja 16 into 9, then -3 into 52 -3 into 52 and minus plus -5 into 0. Third one, -8 into 9 -8 into 9 and plus 1 into 52 and plus 3 into 0. Third row first column అయిపోయింది, second row first column అయిపోయింది, first row first column అయిపోయింది, which is what, 1/-4 into 12 9 ja, what is 12 9 ja, -108. 52 2 ja, which is plus 104, and అది అవసరమే లేదు 0. 69 ja 144, and then 52 3 ja 152 3 ja 6 -156, and then ఇది అవసరం లేదు. 9 8 ja -72, and 52 1 ja plus 52, and అది అవసరమే లేదు, which is equal to 1/-4 into 108 లో 104 అంటే -4 వచ్చేస్తుంది, 144 లో 156, ఇక్కడ ఒక 4 అక్కడ ఒక 6, సో 4 ప్లస్ ఇక్కడ ఒక 6 అక్కడ ఒక 6, మొత్తం -12. then 172 52 70 50 20 -20, then divide for all terms with that -4, you will get -4/-4 -12/-12 -12/4 -4 అండ్ -20/-4, అన్నిటికీ -4ని డివైడ్ చేసాం ఇప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు క్యాన్సల్ ఎలా అవుతుంది, -4 1 ja -4 1 ja -4 1 ja -4 3 ja -4 1 ja -4 5 ja. So what you are getting the answer, which is equal to 1 3 5. This is the answer. సో మనకు వచ్చేసింది, therefore capital X is equal to x y z is equal to 1 3 5. ఓకేనా, సిన్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకు, వీడు మన దగ్గర ఉన్న ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అంటే x + y + z is equal to 9 కదా, సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 3 + 5 which is equal to 9, 9 equal to 9 వచ్చిందంటే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఇన్వర్స్ అండ్ ఫస్ట్ థీరం. ఎనీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ ఇదే ప్రాసెస్, ఫస్ట్ ఏ ఫైండ్ చేయాలి, దాని నుంచి ఇట్లా కోఫాక్టర్ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ మ్యాట్రిక్స్, దట్ ఇన్వర్స్, multiplication with this. Okay, now Cramer's next video.